గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, గడిచిన రాత్రంతా నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడడం, మంచి నిద్ర దయచేసావయ్యా. నీకే కోట్లాది వందనములు తెలియజేస్తున్నామయ్యా. ఈ ఉదయకాల్ప సమయంలో లేచి మొదటి గడి నీకు అప్పగించే ఈ భాగ్యాన్ని ఇచ్చిన దాన్ని బట్టి నీకే వందనములయ్యా. ఎంతోమందికి లేని తరుణాన్ని మాకు ఇచ్చావు ప్రభువా, నీకే కోట్లాది వందనములు తండ్రి. ఈ రోజంతా ఈ ప్రార్థనలో ఏకీవేస్తున్న సహోదరుడు కానీ సహోదరి కానీ ఏం చేయబోతున్నారో వారికి తోడుగా నీడగా ఉండయా. వారి తలంచే ప్రతి కార్యంని సఫలపరిచయ్యా. నీ చిత్తానుసారంగా వారి ప్రతి కార్యాన్ని జరిగించే రీతిగా వారిని మలచమని అడుగుచున్న ప్రభువా, నీవే ఆకర్షించుకో అయ్యా. ప్రభువా, వారి చుట్టూ జరుగుతున్న అలజడులు, వారి చుట్టూ జరుగుతున్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి దాన్ని నీవు అధికారంలోకి తీసుకోయ్యా. నువ్వు ఎటు రీతిగా అయితే ఆ ఓడల నుంచి తుఫాన్ని అణిచివేశావో, కామ్ చేసావు, అటు రీతిగా వారి జీవితంలో రేగుతున్న ప్రతి తుఫాన్ని కామ్ చేయమని అడుగుచున్నామయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ఈరోజు ఎవరెవరైతే స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్ రాయిచున్నారు, ప్రతి ఒక్కొక్కరికి ప్రభు మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభు. వారు రాసే ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్కి వారికి మంచి జవాబు దయచేయండి అయ్యా. ఈ జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని అడుగుచున్నాం దేవా. ఎవరెవరైతే బిజినెస్ డీల్స్ క్లోజ్ చేయబోతున్నారో, స్టార్టప్స్ స్టార్ట్ చేయబోతున్నారో, లేదంటే ఎవరెవరైతే వారి చేతి పనులు చేయబోతున్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారికి మంచి సహాయాన్ని దయచేయండి తండ్రి. నీ చిత్తానుసారంగా వారు జీవించేలా కృప చూపమని అడుగుతున్న ప్రభు. దేవా, ఎంతోమంది జీవితాల్లో బ్లెస్సింగ్స్ లేక, ఆశీర్వాదాలు లేక అణిచిపోయిన స్థితిలో ఉన్నారయ్యా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని లేవనెత్తయ్యా. వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఈరోజు వారు చూడాలి ప్రభు. వారి జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి, తరాల నుంచి ఆగిపోతున్న ప్రతి బ్లెస్సింగ్ని 7 అంతలుగా వారికి దయచేయమని, ఈ రోజంతా నీ కాపుదలు మాకు దయచేయమని, మేము తీసుకున్న ఆహారంలో కానీ, మేము వెళ్ళే ప్రతి చోట కానీ నీ కృప మాకు తోడించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.